అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఇటీవల భారీ వర్షాలు కురిశాయి. వర్షాల ఉధృతికి 4 వ్యక్తులు మురుగు కాలువలో కొట్టుకుపోయారు. వరదల్లో కొట్టుకుపోయిన మృతదేహాల్లో ఒకరిని మాండవ్య నదిలో గుర్తించగా మరో 3 గవర్నర్ కళ్యాణ మండపం వద్ద పోలీసులు వెలికితీశారు. అక్కడి నుంచి మృతదేహాలను రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుల కుటుంబ సభ్యులను మంత్రి రాంప్రసాద్ రెడ్డి పరామర్శించారు. ప్రభుత్వం తరపున మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షల చెక్కులు పంపిణీ చేయగా తన వంతుగా కుటుంబానికి 1 లక్ష ఆర్థిక సహాయం ప్రకటించారు. గత 30 ఏళ్లుగా రాయచోటిలో ఇంత భారీ వర్షం ఎప్పుడూ కురవలేదని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సూచించారు. ఎప్పుడూ లేని విధంగా రాయచోట్లో భారీ వర్షం కురవడం, అది కూడా రాత్రిపూట కురవడంతో ఈ ప్రాణహాని జరిగింది. తక్షణమే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు నేనైతేనేం కలెక్టర్ గారు, ఎస్పీ గారు స్పందించడం జరిగింది. ఆ కుటుంబాలకు ప్రభుత్వం తరపున ప్రాణాలు తేకపోయినా మా వంతుగా డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతోంది ఒకరు ప్రాణం కోల్పోయిన వారికి. అలాగే నా తరపున ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయలు వెరిసి 6 లక్షల రూపాయలు ప్రభుత్వం నా ద్వారా ఇవ్వడం జరుగుతోంది. నేను రాయచోటి పట్టణంలో ఉన్న ప్రజలను ఒకటే కోరుకుంటున్నా, ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు దయచేసి అందరం జాగ్రత్తగా ఉండాలి. మనం ఎప్పుడు చూడలేదు గత 30 సంవత్సరాలుగా ఇంత భారీ వర్షం రాయచోటి పట్టణంలో కురవడం. అలాగే ఈరోజు పట్టణం విస్తరించడంతో భారీ నీటి ప్రవాహంలో ఆ 4 ప్రాణాలు కోల్పోవడం జరిగింది. రేపు రాబోయే కాలంలో కూడా ఇలాంటి దుర్ఘటనలు సంభవించకుండా ప్రభుత్వం ద్వారా మా ద్వారా చర్యలు తీసుకుంటామని ప్రజలకు హామీ ఇస్తున్నాం.